సార్ నమస్తే సార్. ఎస్ లక్ష్మీ శివకుమార్ గారు. యా నమస్తే అండి. ప్రారంభంలో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. నమస్తే అండి. ఏంటి శివకుమార్ గారు, ఏదైతే ఇక్కడ ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న తీరు, మీ నాయకులు మాజీ మంత్రులు చేస్తున్న ప్రాపగాండ వలన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి తలవంపులు వస్తున్నాయని బయట వస్తున్న వార్తల్లో వాస్తవం ఉందంటారా? ఎందుకు ఈ రకంగా కోవర్టు రాజకీయం చేస్తున్నారని కొంతమంది మాట్లాడుతుంటే, కొంతమంది ఇది అసలు కోవర్టు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వాయిసే ఇలా మాట్లాడుతున్నారని ప్యానెల్లో ఉన్నవాడు కూడా మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అసలు ముద్రగడ పద్మనాభం గారి దగ్గర నిన్న మార్నింగ్ ఈయన చేసిన పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించడానికి మీరు ఎలా చూస్తారు? సార్ ముందుగా మా గురువర్యులు ముద్రగడ పద్మనాభం గారు మా నియోజకవర్గ ప్రతిపాడు నియోజకవర్గానికి అనేక సేవలు అందించి 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు రాష్ట్ర మంత్రివర్యులుగా, ఒక్కసారి ఎంపీగా పనిచేసి మా ప్రతిపాడు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో పాటుపడి కష్టపడి అభివృద్ధి చేసినటువంటి మహానుభావుడు, మహానీయుడు, మా దేవుడు పద్మనాభం గారు చనిపోతే ఆ విషయం విన్న తర్వాత జీర్ణించుకోలేక మేము ఇప్పటికి ఇంకా బాధపడుతూనే ఉంటాం. ఎందుకంటే అలాంటి నాయకుడు మాకు ఉంటాడా మళ్ళా అనేది ఒక ప్రశ్నగా మాకు మిగిలిపోయింది. ఏది ఏమైనప్పటికీ మా అందరి హృదయాల్లో, మా అందరి గుండెల్లో కూడా ఆయన దేవుడు. అంతేకాదు ఆయన ఈ లోకం విడిచి చాలా మంది పోస్టింగ్లు, అంటే అది సాధారణంగా పెట్టేదే ఇక సెలవు అనేది ఒక పోస్టింగ్ లో మేము చూడటం జరుగుతుంది. ఆయన అయితే సెలవు తీసుకోలేదు. ఆయన మా మధ్య ఉన్నారు, ఆ కుటుంబంతో ఉంటారు, మాతో ఉంటారు, అన్ని విధాలా కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడుస్తారు. అది ఆయనకి మా ఘన నివాళులు అర్పిస్తూ మీ ఛానల్ ద్వారా, మీ ద్వారా ప్రజలందరికి కూడా మేము చాలా, ఎందుకంటే వచ్చిన వారందరూ ఎంతో మంది జనం ఆయన ఆ దేహాన్ని చూడడానికి ఎంతో మంది వచ్చారు. వారందరూ కూడా మీ ఛానల్ ద్వారా, లక్ష్మీ నాగ్ గారు మీ ద్వారా కూడా మేము వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సార్ ముందుగా పెద్దలందరూ చెప్పారు, పద్మనాభం గారు చనిపోయింది అక్కడ రాజకీయం చేస్తున్నారు, రాజకీయమే అని మాట్లాడడం జరిగింది. విశ్లేషకులు కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఈ అధికార ప్రతినిధులు మన లక్ష్మీకాంత్ గారు అవనివ్వండి, అజయ్ కుమార్ గారు అవనివ్వండి, వారు పార్టీ ఏ లైన్ ఇస్తే ఆ లైన్ మాట్లాడతారు. కానీ విశ్లేషకులు కూడా అలా మాట్లాడడం అనేది నాకు చాలా బాధగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారితో నేను చిన్నప్పటి నుంచి ఆయన చూసి పెరిగిన దాన్ని, బహుశా ఆయన అడుగుజాడల్లో నడవబట్టేనేమో నేను 2 సార్లు చట్టసభలకు వెళ్ళి రావడం జరిగింది ఆ నియోజకవర్గం నుంచి. అలాంటి మంచి మనిషి, మంచి వ్యక్తిత్వం గల మనిషి తన కుమార్తె విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేయడంలో ఆ కుటుంబం తరపున ఉన్నటువంటి నాయకులు కూడా నిన్ను అడ్డు చేయడం జరిగింది. ఎందుకంటే మీరు వినే ఉంటారు, ఆయన ఒక వీడియో చేసి వదిలేరు. ఆయన చనిపోక ముందు బహుశా ఒక 6 నెలల, ఒక 8 నెలల క్రితం చేశారు. ఎందుకంటే 7 సంవత్సరాల క్రితం నా భార్యకి క్యాన్సర్ వచ్చినప్పుడు నేను హైదరాబాద్ లో వైద్యం చేయించి ఆపరేషన్ చేయించిన తర్వాత మళ్ళీ కీమో ఇస్తాను, ఈ 10 days ఎక్కడైనా ఉండండి డాక్టర్ సలహా మేరకు చెప్పినప్పుడు తన కుమార్తె హైదరాబాద్ లో ఉందని, ఆ సాయంత్రం ఆ కుమార్తె ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ మేము ఒక 10 రోజులు ఉంటామన్నటప్పుడు ఆమె తిరస్కరించింది. ఆమె భర్త గాని ఆమె గారు తిరస్కరించి తలుపులు వారి ముఖం మీద వేసినటువంటి వైరం ఏదైతే ఉందో ఆయన వివరణ ఇచ్చారు. ఆయన వివరంగా చెప్పారు, పద్మనాభం గారు వివరణగా చెప్పారు, సార్ లక్ష్మీకాంత్ గారు తమకు రిక్వెస్ట్ చూడండి సార్ ఆ వీడియో ఒకసారి, లేకపోతే నేను పంపిస్తాను మీకు. అప్పటి నుంచి కూడా వైరం తండ్రి కూతుళ్ళ మధ్య నడుస్తుంది. ఇందులో అసలు ఎవరు కూడా కలెక్ట్ చేసుకోవడానికి ఇది కుటుంబ సమస్య కాబట్టి ఎవరు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఆయన బయటకు వచ్చి బాధపడ్డ తర్వాత అందరికీ బాధ అనిపించింది. ఎందుకంటే ఒక రాష్ట్ర నాయకుడు ఆయన అభివృద్ధిని ప్రపంచ దేశాల్లో ఉన్న మన తెలుగు ప్రజలందరూ చూసి ఎంతో మెచ్చుకున్న నాయకుడు. అంతేకాదు తాపు జాతికే ఒక మరి గుర్తింపు తెచ్చినటువంటి మహానుభావుడని అందరూ కూడా ఆయన మాట అంటే గౌరవం, ఆయన మాటే శాసనంగా, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి పాపు సోదరులు ఇప్పటికీ చెప్పు అలా చేయించారా, లేకపోతే జగన్ అన్న చెప్పినట్టు వింటున్నారా అనే దానికి అది దానికి సంబంధం అండి.
గారు తన కుమార్తె వచ్చి చెప్పింది, నేను ఇక్కడ పోతే నేను నైట్ హాస్పిటల్ సింధు హాస్పిటల్కి పోయాను. మా గురువారికి మొత్తం అంతా స్టార్ట్ అయిన తర్వాత అంబులెన్స్ ఎక్కించి నేను మళ్ళీ మా హస్బెండ్ దగ్గరికి రావడం జరిగింది. అదే మార్నింగ్ మళ్ళా మొత్తం మా వాళ్ళంతా అక్కడే ఉన్నారు. ఆమె కుమార్తె వచ్చింది, వచ్చిన కుమార్తెని ఎవరు కూడా అడ్డుకోలేదు. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు పంపించడం అనేది అది మీకు శివకుమారి గారు ఇక్కడ బయట మీరు మాట్లాడారు కరెక్టే. ఎవరైనా కూడా ఎవరి కుటుంబాలైనా ఉంటే ఇలాంటివి మీరు మాట్లాడిన దానిలో వాస్తవం ఉందనుకుందాం. ఇక వైఎస్ సునీత గారు మీ పార్టీలో ఒక్క నిమిషం వైఎస్ సునీత గారు ఎన్నోసార్లు బయట ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి, ఎప్పుడైతే పద్మనాభం గారు ఎలాగైతే ప్రెస్ మీట్ పెట్టారో మీరు లక్ష్మీకాంత్ గారికి వీడియో పంపుతున్నారో అలాంటి వీడియోలు ఎన్ని కావాలంటే నేను పంపుతాను. వైఎస్ సునీత గారు ఈ రకంగా మా నాన్నని హత్య చేశారన్నా నాకు న్యాయం చేయన్నా అని అడిగితే 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఆరోపణలు ఎదుర్కొంటున్న అతను వెనకేసుకుని తిరిగిన జగన్మోహన్ రెడ్డి గారికి అవేమీ కనబడలేదా అని అడిగే వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? సార్ ఇది నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మా పద్మనాభం గారు మరణం అనేది రాజకీయం చేయొద్దని ఎవరి మరణాన్ని కూడా రాజకీయం చేయకూడదు కదా. పద్మనాభం అయినా వివేకానంద్ గారైనా ఎవరి దాన్ని రాజకీయం చేయొద్దు. మీరు అడిగారు క్రాంతి గారు ముఖం మీదే తలిపేసిన వీడియో నా దగ్గర ఉందని, బయటికి వచ్చి మా నాన్న చంపేశారన్నా 5 ఏళ్ల పాటు నాకు న్యాయం చెయ్యన్నా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేదు? సార్ ఆవిడ అడిగే పద్ధతి మరి అది కాదు, మరి మనకు తెలియదు. ఆవిడ అడగడంలో కూడా ప్రజలు చూస్తున్నారండి. పద్ధతి ఉంటది అంటే ఆవిడ ఎవరో చెప్తే వచ్చి అడగడం మంచిది కాదు. అది ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఎవరో సపోర్ట్ చేసినప్పుడు వచ్చి అడిగింది ఆవిడ. అంతకుముందు ఆవిడ వచ్చి ఉంటే అది జరిగేది కాదు. సార్ 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 చెప్పండి సార్. శివకుమారి గారు ఆవిడ పేరు శివకుమారి గారు లక్ష్మీ శివకుమారి గారు. శివకుమారి గారు మీరు 2 సార్లు ప్రాతినిధ్యం ఇచ్చారని చెబుతా ఉన్నారు చట్టసభలకి. మీరు చాలా సీనియర్ పొలిటీషియన్. ఒక తండ్రిని చంపారని కూతురు బయటకు వచ్చి అడిగితే ఎవరో చెబితే మాట్లాడాడు, ఎవడో చెబితే వింటాడా అని మీరు సమర్థించడం కరెక్ట్ కాదండి. శివకుమారి గారు కమా చెప్తాయండి, నన్ను చెప్పనివ్వండి తర్వాత మీరు చెప్పండి. మీరు పద్మనాభం గారు వీడియో చేశాడు, నా కూతురు నన్ను ఇంట్లోకి రానిలేదు, వెంటేసింది, రేపు చనిపోతే నా కూతురు నన్ను ఇంటికి రానియొద్దని ముద్రగడ పద్మనాభం గారు అన్నారు. కాబట్టి అమ్మటి రాంబాబు, జక్కంపూడి రాజా గారు, జక్కంపూడి గణేష్ గారు అక్కడంతా ఓవరాక్షన్ చేశారు. అది కరెక్టే అని సమర్థిస్తున్న మీరు వైఎస్ షర్మిల గారు మీడియా ముఖంగా, నేను కూడా పంపిస్తాను మీకు వీడియోలు, మా అన్న లాంటి అమ్మాయి ఎవరికి ఉండకూడదు, ఆ బాబాయ్ చావులో మా అన్నకి పాత్ర ఉంది అని షర్మిల గారు మాట్లాడితే వైఎస్ సమాజ్ దగ్గరకి షర్మిల గారిని ఎందుకు రాణిస్తా ఉన్నారు? ఇదే అంబటి రాంబాబు గారు, ఇదే జక్కంపూడి రాజా గారు, ఇదే జక్కంపూడి గణేష్ గారు. అంటే మీ కుటుంబానికి ఒక నీతి, ముద్రగడ పద్మనాభం కుటుంబానికి ఒక నీతి అండి. నేను అంబటి రాంబాబు గారు కానీ, జక్కంపూడి రాజా గారు కానీ, జక్కంపూడి గణేష్ గారు కానీ అక్కడికి ఎందుకు వెళ్ళారని మాట్లాడటం లేదు. ఆయనకి సంతాపం తెలిసేదానికి ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు చేస్తామంటే అంబటి రాంబాబు, జక్కంపూడి గణేష్ గారు అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రైట్ మీకు ఇస్తా. మీరు అడిగారు కదా, ఆవిడ సమాధానం చెప్పనివ్వండి. అజయ్ గారు ఇస్తా, అది ఆవిడ టైం, ఆవిడ మాట్లాడినవ్వండి. మీరు అడిగారు కదా క్వశ్చన్, సమాధానం చెప్తే మీకు ఇస్తాం. మళ్ళీ మాట్లాడండి. మేము ఒకటే చెప్తున్నా సార్, ఒకటి అంబటి రాంబాబు గారు, జక్కంపూడి రాజు గారు ఆపరేషన్ చేశారనేది అది కరెక్ట్ కాదు సార్ ఆ పదం. ఎందుకంటే అక్కడ తల్లి గారు చెప్పారు. ఎందుకంటే ఈవిడ ఇల్లునంటే గిరిబాబు గారి మీద సీరియస్ అవడంతో తల్లిగారు ఏమన్నారంటే, నువ్వు వచ్చి చూసిందాను చూడడం అనేసి ఎందుకు నా కొడుకు మీద పడతావు, నువ్వు బయటకు వెళ్ళిపో అని చెప్పేసి ఆవిడ చెప్పి, ఇప్పుడు రావద్దు, అసలు నా భర్త కోరిక కూడా లేదు, ఎందుకంటే నేను చనిపోయినా సరే కానీ తను నా దగ్గర గాలి కూడా సౌకర్యం వద్దని నా దగ్గర ప్రామిస్ తీసుకున్నారు. అయినప్పటికీ నేను రానిచ్చాను, కానీ తను కుదురుగా ఉండట్లేదు కాబట్టి బయటకి ఏంటి ఆవిడ చెప్పగానే వీళ్ళందరికీ బాధ కలిగి ఆవిడని పంపించండి అని చెప్పారు. తర్వాత ఇంకొకటి లాంఛనాలు, ప్రభుత్వ లాంఛనాలు అనేది కరెక్టే సార్. అది గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా ఒక మంచి గొప్ప నాయకుడికి ప్రభుత్వ లాంఛనాలు ఇవ్వడం అనేది చాలా గ్రేట్. మేము అందుకు మరి ఆ కూటమి ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నాం, అభినందించక తప్పట్లేదు. ఎందుకంటే
అది దానికి అర్హులు మా పద్మనాభం గారు. దానికి మాత్రం నేను కరెక్ట్. 100% మీరు ఒప్పుకుంటాను. చాలా కానీ బాగా మాట్లాడారు. మీరు దాన్ని మేము ఆహ్వానిస్తున్నామని మీరంటే, ఇదే అంబటి రాంబాబు గారు దీన్ని మేము ఆహ్వానించు అని చెప్పి మాట్లాడటం దౌర్భాగ్యం కాదంటారా? కాదు, నేను అదే చెప్తున్నాను సార్. కానీ నాకు ప్రభుత్వ లాంఛనాలు వద్దు. నాకు అసలు ఏ ప్రభుత్వం ఇచ్చినా నేను ఆ ప్రభుత్వ లాంఛనాలతో నన్ను సమాధి చెయ్యొద్దు. నాకు ఎలాంటి అసలు నాకు నా భార్యకి ఏమి తీయొద్దు ప్రభుత్వ లాంఛనాలు. శివకుమార్ గారు ఇవన్నీ ఎవరు మాట్లాడాలి? శివకుమార్ గారు వారి కుటుంబ సభ్యులు మాట్లాడాలి. కానీ అంబటి రాంబాబు గారు అక్కడ ఇన్వాల్వ్ అవడం ఎందుకు? పద్మనాభం గారి కోరిక కాబట్టి ఎస్, వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడొచ్చు. వాళ్ళ కుటుంబ శివకుమార్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడొచ్చు. కానీ అంబటి రాంబాబు